హాయ్ అండి. చికెన్ కూర చేస్తున్నానండి. ఉప్పు, సాల్టు, పసుపు వేసుకునండి ఒక 5, 6 సార్లు కడిగేసుకుని శుభ్రంగా ఉతుక్కుని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక్క ఉల్లిపాయ వేసానండి. ఎక్కువ వేసుకుంటే తీపిగా ఉంటుంది కదా అనేసండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ద్వారగా వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. నా ఛానల్ మీకు నచ్చుతున్నాయండి. నేను చేసిన కూరలు మీకు నచ్చితే కాక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చెప్పండి బాగోలేదు మీ కూరలు, మీరు చేసిన కూరలు అనండి, తప్పు లేదండి. లేకపోతే బాగున్నాయని చెప్పండి. మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా చెప్పండి నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు నీరంతా మగ్గి వరకు కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. నేను ఈ కూర ఆదివారం నాడు వండానండి. మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను కాబట్టి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అండి, ఒక 4 లవంగ మొక్కలు వేసానండి. వేసి మిక్సీ పట్టుకోవాలండి. బాగా పేస్ట్ లాగా. కారం వేసానండి, ఒక 3 స్పూన్లు వేసానండి. దాంతో మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. సమానంగా తినేవాళ్ళు సమానంగా వేసుకోవటమేనండి. నేను ఒక 3 స్పూన్లు వేసానండి, పెద్దదేనండి అది. దాంతో వేసానండి. వేసి అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. పచ్చి మసాలా కూడా వేసేసుకుని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. కారం అదిని మసాలా అదిని చికెన్కి పట్టేలాగా మగ్గనివ్వాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆడిన మసాలా వేసేసుకోవాలండి. వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి. మసాలా పచ్చివాసన పోయే వరకును. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. కారం మసాలా పడితేనే ముక్కకు బాగుంటుందండి, సప్పగా ఉండదండి. ఎక్కువగా ఇప్పుడు మగ్గించుకుంటే అండి బాగానే ముక్కకి కారం మసాలా పడుతుందండి బాగా చికెన్కి. చికెను ముందు కూడా వేపేసుకునండి వండుకున్నా చాలా బాగుంటుందండి. తగినన్ని నీళ్ళు వేయాలండి. వేసుకుని మూత పెట్టేసుకోవటం అండి. లాస్ట్లో కొత్తిమీర వింటే కొత్తిమీర వండి, కరివేపాకు ఉంటే కరివేపాకునండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో మూత తీసుకుని చూసుకోవాలండి. సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువగా అవ్విందండి, మళ్ళీ వేసాను, సాల్ట్ వేసాను నేను. లాస్ట్లో నాకు కొత్తిమీర అయిపోయిందండి, కరివేపాకు వేసాను. అంతే అండి చికెన్ కూర. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ తప్పనిసరిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇది ప్రోటీన్ పౌడర్ పెట్టానండి, చూసారండి. జుట్టు అది ఊడదండి. ఆ పౌడర్ ఒక గ్లాస్ పాలు వేసుకుని సాయంత్రం